యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. తన వాగ్దానములు మనము స్వతంత్రించుకొనవలెనని ప్రభు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. 41:10. భూదిగంతముల నుండి పట్టుకొని పిలుచుకొనివాడా, నీవు నా దాసుడవనియు ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. ఇక భయపడవలసిన అవసరము లేదు, దిగులు చెందాల్సిన అవసరము లేదు. ఎందుకని? నీకు సహాయము చేయువాడను నేనే. అవును, మనలను ధైర్యపరుస్తాడు, కృప చూపుతాడు, జయమిచ్చి ప్రభు మనలను నడిపిస్తాడు. వాగ్దానములు మనము స్వతంత్రించుకొనుటకు, మీరేం చేయాలి? మీరు సిద్ధపాటు కలిగి ఉండండి. 3 దినములలో యోర్దానును దాటి ఆహారమును సిద్ధపరచుకొనుడి. రక్షించబడిన వారముగా వాక్య ప్రకారము జీవిస్తూ ముందుకు సాగితే ఆయన తన వాగ్దానములు మన పట్ల నెరవేర్చేవాడుగా ఉన్నాడు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నిన్ను పిలిచాను, నీవు నా సొత్తు, పేరు పెట్టి నిన్ను పిలిచాను. ఏం చేస్తాను? నీకు సహాయము చేయువాడను నేనే. భయపడాల్సిన అవసరము లేదు, దిగులు చెందవలసిన అవసరము లేదు. మనతో ఉన్నాడు, మనలో ఉంటాడు, నిరంతరము నడిపిస్తాడు. ఆయనే మనకు శక్తిని దయచేస్తాడు. అనేక వాగ్దానాలు దైవ గ్రంథంలో ప్రభు మనకు దయచేశాడు. ఆ వాగ్దానములు మనము స్వతంత్రించుకోవడానికి మనము సిద్ధపడే వారముగా ఉండాలి.